మలద్వార సమస్యలు అనేది చాలా కామన్గా ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. కానీ మలద్వార సమస్యలు అంటే ఏంటి, దేన్ని మనం మలద్వార సమస్యల కింద తీసుకోవచ్చు? నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు అంటారు, మేడం నాకు పైల్స్ ఉంది, వాళ్ళే డయాగ్నోసిస్తో వచ్చేస్తారు. కానీ వాళ్ళకి పైల్స్ ఉందా, ఫిషర్ ఉందా, ఫిస్టులా ఉందా, పైలోనైడల్ సైనస్ ఉందా, ఏముందో అక్కడ అన్నది చాలామందికి తెలియదు. అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, నొప్పి వచ్చినా, బ్లడ్ పడ్డా, ఏం పడ్డా అందరూ అనుకునేది ఏంటంటే నాకు అర్షములు ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి అనుకుంటారు. సో ఇప్పుడు మలద్వార దగ్గర వచ్చే సమస్యలు ఫస్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్స్ గట్టిగా పోవడం, మోషన్స్ ఫ్రీగా పోకపోవడం. సో మోషన్స్ ఫ్రీగా పోకపోయేసరికి ఏమవుతుంది, అక్కడ కట్ వస్తుంది. ఎందుకంటే మోషన్ వెళ్ళినప్పుడు బాగా రాసుకొని వెళ్ళినప్పుడు కట్ అనేది వస్తుంది. కట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఫిషర్ ఇన్ యానో అని చెప్తాం. సో ఆ ఫిషర్ యానో ఉన్నప్పుడు ఏమవుతుంది, నొప్పి, బ్లడ్ కారడం అనేది జరుగుతుంది. కాన్స్టిపేషన్ అనేది కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ మాంసం పెరగడం అవుతుంది. మలద్వారం చుట్టూ మాంసం పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇట్లా మాంసం పెరిగినప్పుడు దాన్ని మనం పైల్స్ అంటాం. అది ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, ఇంటర్నల్ పైల్స్గా కూడా ఉండొచ్చు.